నమస్కారం అండి. నాకు రాంబాబు బాగా పరిచయం. సో తను ఫోన్ చేసి అడిగిన వెంటనే నేను కాదనలేదు. అండ్ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది, అందరూ బాగా యాక్ట్ చేశారు. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. యూట్యూబ్లో మంచి హిట్స్ రావాలని, అలానే తప్పకుండా మంచి అవకాశాలు రావాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరూ చాలా బాగా చేశారు. సో కంగ్రాచులేషన్స్. అండ్ సో తప్పకుండా ఈ షార్ట్ ఫిల్మ్ని యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్స్ వచ్చి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ ఫిల్మ్స్ చాలా చూసాను ఇంతకుముందు. నేను చాలా అకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుందండి. ఎందుకంటే రాంబాబులో ఒక యాక్టర్ ఉన్నాడు అనేది బాగా అర్థమైంది. నిజంగా బాగా చేసాడు. అంటే నాకు కూడా అనిపించింది నెక్స్ట్ ఏమన్నా ఫిల్మ్లో డెఫినెట్గా అతను ఒక మంచి క్యారెక్టర్ వచ్చాడు. ఇన్నోసెంట్గా చాలా బాగా చేశాడు. అలాగే డైరెక్టర్ కిరణ్ కూడా బాగా చేశాడు. అందరూ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. నాకు చూసిన తర్వాత అనిపిస్తుంది చాలామందికి షార్ట్ ఫిల్మ్ అనేది ఒక మంచి బెంచ్ మార్క్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులుగా రావాలనుకున్న వాళ్ళకి, డైరెక్టర్గా రావాలన్న వాళ్ళకి వాళ్ళతో కూడా పని చేయకుండా ఇలాంటి వాళ్ళలో ఉన్న ఒక చిన్న టాలెంట్ని అందరూ చూడటానికి ఒక అవకాశంగా ఈ షార్ట్ ఫిల్మ్ మధ్యన బాగా పాపులర్ అయింది. చాలామందికి ఇలాంటి షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు ఇట్లా ఒక మీడియా అకేషన్స్లో వేయడం ద్వారా కొంతమంది కొత్త వాళ్ళకి కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇట్లాంటి ఒక మంచి ప్రయత్నం చేసిన రాంబాబు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తాను. అట్లాగే డైరెక్టర్ ఆల్ ఎంటైర్ టీమ్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా చేశారు అందరూ. మిత్రులందరికీ నమస్కారం. మా తమ్ముడు రాంబాబు అటు జర్నలిస్ట్గా ఇటు అందరికీ చేరపరిచితుడు, అందరికీ తెలిసిన విషయం. ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేది చాలా ఎంకరేజ్మెంట్ చేసే విషయం. నేనైతే ఈ సంవత్సరం హ్యాండీ ఫిక్స్ అనే ఒక కంపెనీతో టైప్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దాంట్లో 175 అప్లికేషన్ వచ్చినాయి. వాళ్ళందరినీ చూసి వాటిలో బెస్ట్ 10 మెంబర్స్కి డైరెక్షన్ చేసేద్దామని నిర్ణయం తీసుకుని ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. డైరెక్టర్ అనేకి మనం ఒక అవకాశం ఇస్తే అతనిలో ఉన్న తప్పంతా బయటకు వస్తుంది. రెండోది, షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు అయితే వాళ్ళకి ఒక బడ్జెట్ ఎకానమీ అనేది పూర్తి తెలుస్తుంది, వాళ్ళకి ఒక మంచి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా మంచి ఉపయోగపడింది. పూర్వం అయితే ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ టెక్నీషియన్ అయినా ఒక ప్రొడ్యూసర్స్ ఆఫీస్కి వెళ్తే తను ఇలా చేసి అలా చేసి చూపించి, పెర్ఫార్మెన్స్ చేసి చూపించి, లేదా ఆల్బమ్ చూపించి అతన్ని మనం ఇంప్రెస్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేది ఒక 10 minutes 20 minutes తీసి చూపిస్తే అతను ఉన్న ఎఫర్ట్ అంతా కూడా ఆ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇది మంచి ప్లాట్ఫామ్. అలాంటి దాన్ని మనం ఎంచుకుని రాంబాబు గారు చేయడం, మమ్మల్ని అందరూ తిరగడం చాలా ఆనందంగా ఉంది. అందువల్ల ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మరింత మంది కొత్త టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, హీరోలు, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరామెన్లు అందరూ కూడా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీ ఎదుగుదలకి మరింత సహకరించి తోడ్పడటానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. ఈ దీంట్లో టాలెంట్ అనేది మనం ఉంటే కనుక డెఫినెట్గా పైకి వస్తారనే కారణం చేయడం యూట్యూబ్ అనే సంస్థ ద్వారా ఎంతోమందికి చాలా క్లిక్లు ఇస్తున్నాయి. దానివల్ల ఈ ఇండస్ట్రీ కూడా కొత్త కొత్త టెక్నీషియన్ని ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ మంచి కథతో, మంచి టెక్నికల్ టీమ్తో వస్తే నేను కూడా మా భీమవరం టాకీస్ తరఫున కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మా రాంబాబుకి అభివృద్ధి తెలియజేస్తూ, ఈ వానసాంగి అనే టైటిల్కి తగ్గట్టుగా ఆ కుర్రలందరూ కూడా చాలా బాగా చేశారు. దాంట్లో డైరెక్టర్ గారు కూడా బాగా టీచ్ చేశారు. అలాగే మా రాంబాబు కూడా ఒక ఆర్టిస్ట్గా చూడటం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ముందు ఇంకా మంచి సినిమాలు, మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలని చూస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ అంటే 20 minutes, మెయిన్ ఫిల్మ్ అంటే 120 minutes. అందువల్ల దానికి ఇంకా తేడా లేదు. థియేటర్కి వెళ్ళడానికి ఈ మెయిన్ ఫిల్మ్ అనే దానికి పబ్లిసిటీ ఇంపార్టెంట్. సినిమాలో దమ్ముంటే మనం థియేటర్ వరకు వెళ్తుంది. అలాగే 20 minutes చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ అయితే బాగుంటే ఇదే లెంత్లో, ఇదే క్వాలిటీతో వాళ్ళు 120 minutes తీసినా కూడా చాలా బాగా వెళ్తుంది. థియేటర్ వరకు వెళ్ళడానికి ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం కూడా 5వ షో ఏర్పాటు చేస్తుంది. కాబట్టి చిన్న సినిమాలన్నింటికి కూడా మళ్ళీ పునరుజ్జీవం వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఫ్రెండ్స్ అనేటి వాళ్ళు అతనికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక వానర సైన్యంలాగా వెళ్ళి వాళ్ళు ఎలా వాళ్ళ ప్రాబ్లం, హీరోకి వచ్చినటువంటి ప్రాబ్లం సాల్వ్ చేశారు అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ని చాలా అర్థవంతంగా, చాలా సింపుల్గా, బడ్జెట్ పరంగా ఉండేటువంటి లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకొని, మిగతా అన్ని విధాలుగా షార్ట్ ఫిల్మ్ అంటేనే చాలా షార్ట్ లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటి లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకొని గుడ్ అటెంప్ట్. ఫర్ దట్ ఐ అప్రిషియేట్ ద ఎంటైర్ టీమ్. మా రాంబాబు ముఖ్యంగా ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే దిస్ ఈస్ నాథింగ్ బట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రాంబాబు, గుడ్ విల్ ఆఫ్ రాంబాబు. రాంబాబు చేసినటువంటి వానర్ సైన్యం చూసిన తర్వాత నేను రెగ్యులర్గా యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చూస్తాను. ఎప్పుడు ఆ ప్రేమ అనే దాని మీదనే తిరుగుతూ ఉంటుంది. అయితే ప్రేమ అనేది
బేస్గా చేసుకొని సహజమైనటువంటి గ్రామీణ వాతావరణంలో కల్మషం లేనటువంటి మనుషులను తీసుకొని పట్టణంలో సరదాగా ఉండే మనుషుల్లో కూడా అవసరం వచ్చినప్పుడు స్నేహితుడికి ఎలాంటి సపోర్ట్ని ఇస్తారనే కాన్సెప్ట్ తీసుకోవటం నిజంగా చాలా బాగా నచ్చింది. అందుకే రాంబాబుని అభినందిస్తున్నాను. డైరెక్టర్ గారు, నటులు, సాంకేతిక నిపుణులు అందరూ వాళ్ళ బాగా చేశారు. ముఖ్యంగా రాంబాబు సహజంగా నటించాడు. రాంబాబుని అభినందిస్తున్నాను. రాంబాబు వానర్ సైన్యం షార్ట్ ఫిల్మ్తో ఆగిపోకుండా త్వరలో ఫీచర్ ఫిల్మ్ కూడా చేస్తామని ఆశిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. షార్ట్ ఫిల్మ్ అంటే ఎంతోమంది చిన్న చూపు చూస్తూ ఉంటారు, కానీ యంగ్ టాలెంట్ ఉన్న వారికి ఎటువంటి స్పీడ్ బ్రేకర్ లేని ఒక ప్లాట్ఫామ్ అనేది అందరూ గుర్తించాల్సిన విషయం ఇది. ఈరోజు కొత్తగా ప్యాషన్ ఉన్నటువంటి డైరెక్టర్లందరూ కూడా ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా నువ్వు ఇంతకుముందు ఏ సినిమా పని చేసావు, నువ్వు ఎక్కడ పని చేసావు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇవన్నీ స్పీడ్ బ్రేకర్ లాంటివన్నీ ఎదుర్కోక తప్పదు. కానీ ఈ షార్ట్ ఫిల్మ్స్ అనే దానిలో ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు లేకుండా డైరెక్ట్గా వారిలో టాలెంట్ ఉంటే కనుక వాళ్ళందరికీ నేను తోడుంటానంటూ విజన్ ఉన్న వాళ్ళందరికీ వన్ విజన్ అనే ఒక ఛానల్ పెట్టి రాంబాబు గారు తానే ప్రొడ్యూసింగ్ చేస్తూ మొదటి దానికి తానే ముందుకు వచ్చి నేనుంటా, మీకు మీరు ఎవరు వచ్చినా కూడా నా సపోర్ట్ ఉంటుంది అని ముందుకు వచ్చి ఈ ఛానల్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కావున యంగ్ టాలెంట్ అందరికి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు డైరెక్ట్గా సీఎం గారు ఎట్టగయ్యారో యంగ్ టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ షార్ట్ ఫిల్మ్ ద్వారా డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాంబాబు తను ఎప్పుడు ఒకటే రకంగా ఉంటాడు, చక్కగా నవ్వుతా అన్నయ్య అని చెప్పి పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ ఇంతమంది ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ ఉన్నాయంటే తన బిహేవియర్, తను ఇప్పుడు నాకు పరిచయమైన ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తే ఇవాళ వరకు ఒక ఫ్రేమ్లో కూడా ఒక ఎక్కువ కానీ తక్కువ కానీ లేకుండా అలాగే నిలిచిన ఏకైక వ్యక్తి పర్వతనేని రాంబాబు. ఇవాళ ఇంతమంది ఒక షార్ట్ ఫిల్మ్కి ఇంత ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తూ ఒక పర్ఫెక్ట్గా ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యారంటే డెఫినెట్గా ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన అందరూ అభినందనీయులు. పర్వతనేని రాంబాబు ఒక జర్నలిస్ట్గా ఉండు, ఒక నిర్మాతగా ఇవాళ ఈ సినిమాకు దీనికి ఒక నటుడుగా ఎంటర్ అవుతూ చూస్తే ఏ ఒక్కళ్ళు కూడా దీంట్లో పాత్రకి జీవించారు కానీ నటించలా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనకు ఉగాది అయిపోయింది, ఉగాది పచ్చడిలో రకరకాల ఐటమ్స్ ఎలా ఉంటాయో అన్ని ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి. అలాగే శ్రీరామనవమి అది కూడా అయిపోయింది. వానర సైన్యం రాముడు సీతను పుచ్చుకోవడానికి ఎంత ఉపయోగపడిందో ఈ వానర సైన్యం కూడా వాళ్ళ ఫ్రెండ్ని మ్యారేజ్ని సక్సెస్ చేయడానికి చేసిన ఇది. దాంట్లో తాగారు, తిరిగారు, అల్లరి చేశారు, అన్నీ చేశారు. అన్నీ చేసినా కూడా ఒక పర్పస్ఫుల్గా ఒక ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే ఒక సిటీలో ఒక పొల్యూటెడ్ క్లైమేట్ నుంచి వాళ్ళు రిలాక్స్గా ఒక విలేజ్కి వెళ్ళి విలేజ్లో వాళ్ళ జెన్యూన్ లోపల ఉన్న మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఇచ్చేస్తూ ఒక ఫ్రెండ్ మ్యారేజ్ సక్సెస్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం, అలాగే ప్రతి ఒక్కళ్ళు చేసింది కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వాలి. ఇక్కడ అటెండ్ అయిన అందరి ప్రేమ ఆప్యాయతలన్నీ కూడా ఈ సినిమాలో దీంట్లో 100% యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లిక్స్ వస్తూ ఎంతో డబ్బు వస్తూ దీన్ని వానర సైన్యం దీంతో యూట్యూబ్ దానిగా కాకుండా ఇక సినిమాగా కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి ప్రేమ ఆప్యాయతలు మన సినిమా వాళ్ళు కూడా ప్రదర్శించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కంగ్రాచులేషన్స్ రాంబాబు గారు ఫర్ డూయింగ్ టు దిస్ గ్రేట్ లెవెల్. మా గురుగారు రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు, నా ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూసర్ యాజ్ అ హీరో. అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నా సెకండ్ మూవీ యాజ్ అ హీరో విక్రమార్క లవ్ స్టోరీకి వచ్చి చాలా ఎంకరేజ్ చేశారు వైజాగ్ దాకా వచ్చి. అండ్ సీనియర్ లక్ష్మీ ప్రసన్న సార్ మీరు కూడా నాకు తెలుసు. సో మీ అందరికీ నమస్కారం సార్. కిరణ్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సో హంబల్లీ. అండ్ ఆది గారు ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ, ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు షార్ట్ ఫిల్మ్ వాళ్ళందరినీ. సో థ్యాంక్స్. ఒక మాట చెప్పమంది, ఒకప్పుడు ప్రొడ్యూసర్ కలవాలంటే 4 బస్సులు మారి వెళ్ళి ఫోటో చూపించి నమస్తే చెప్పడానికి వెళ్ళాను. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ఇంకోటి చేసి వాట్సాప్లో పంపిస్తే చాలు, నచ్చితే అలా పిలుస్తారు అన్నమాట. సో యాక్షన్ అనేది చాలా ఈజీ అయింది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద షార్ట్ ఫిల్మ్ మేకర్స్. అండ్ రాంబాబు గారు లాంటి వన్ విజన్ ఛానల్ రాంబాబు గారు ఇంకా బాగా హైట్స్ ఎదగాలని ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ మంచి కథలతో
ఈ షార్ట్ ఫిలిమ్స్ తీయడంతో ఇందాక చాలామంది చెప్పినట్టు షార్ట్ ఫిలిమ్స్ వల్లే ఇవాళ కొత్త టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తుంది. తెలుగు కాదు, ఏ భాషకైనా వస్తున్నారు ఇన్ఫ్యాక్ట్. సో మంచి టెక్నీషియన్స్ మంచి వాళ్ళు కావాలి. మా రాంబాబు జర్నలిస్ట్ అనుకున్నాం. ఓ జర్నలిస్ట్ నిర్మాత అయితే మంచి టెక్నీషియన్స్ని పోగేయటానికి, ఎందుకంటే చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు, చాలామందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఈ జర్నలిస్టులు. కాబట్టి జర్నలిస్ట్కి మాకంటే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది టెక్నీషియన్స్తో కానీ ఆర్టిస్టులు కొత్త వాళ్ళతో. సో ఈ కంపెనీ వన్ విజన్ కంపెనీ పెట్టి దాంట్లో తన కొత్త వాళ్ళతో మంచి టాలెంటెడ్ వాళ్ళతో ఈ షార్ట్ ఫిలిమ్స్ తీద్దాం అనుకోవటం అనేది దానికి కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఇన్ టర్న్ దానివల్ల ఇండస్ట్రీకి చాలా మంచి జరుగుతుందని. అందరికీ నమస్కారం అండి. నేను బిగినింగ్ 5 minutes మిస్ అయ్యాను, అందుకే తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. నేను చూసినంత వరకు చాలా ఎంజాయ్ చేశాను. కామెడీ బాగుంది. అలాగే దాంట్లో వాళ్ళు చెప్పాలనుకున్న థాట్, ఇప్పుడు పెరగడం అనాథగా పెరిగినా చనిపోవడం అనాథగా చనిపోకూడదు, పుట్టడం పేదవాడిగా పుట్టినా చనిపోవడం పేదవాడిగా చనిపోకూడదు అని చెప్తుంటారు. అది ఇంత కామెడీగా ట్రీట్ చేస్తూ అలాంటి ఒక మంచి ఒక అండర్ కరెంట్గా ఒక థాట్ చెప్పారు, చాలా బాగుంది. అలాగే డబ్బు కంటే క్యారెక్టర్ ముఖ్యం, అది కూడా నాకు బాగా నచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ ఇంకా పెరగాలి. ఎందుకు అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా మేము చాలా కాలం వర్క్ చేసి చాలామంది ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఆ సినిమా పూర్తి అయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏం లేదు, థియేటర్లోకి వెళ్ళిపోతుంది, ఒకసారి రిజల్ట్ వస్తే అయిపోయింది, అక్కడితో హిట్ అయితే హ్యాపీ, లేదు అంటే వేరే ఛాన్సే లేదు. షార్ట్ ఫిల్మ్లో ఉన్న కంఫర్ట్ ఏంటంటే బాగుంటే చాలా మంచి పేరు వస్తుంది, బాగోకపోతే మనం కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరైనా 5 minutes, 10 minutes, 20 minutes వాట్ ఎవర్ క్రాస్ చెక్ చేసుకుని చేసి మీ ఫైనల్ అవుట్పుట్ ఏది మంచిది అనుకుంటే అదే తీసుకెళ్తే ప్రొడ్యూసర్స్ పెద్దలు చెప్పినట్టు చాలామంది ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మచ్ కిరణ్ రెడ్డి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందుకే ఇక్కడ విచ్చేసిన హీరో ఆది గారికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి అండ్ ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్కి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. ఈ సినిమా మీరందరూ చూశారు, మీ అందరికి ఖచ్చితంగా నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాము. అండ్ కొత్త టాలెంట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రావడమే సక్సెస్ అనుకుంటున్నాను, అందరూ వచ్చారు. థ్యాంక్స్ అండి. చాలా మంది మీరు వచ్చి ఇంతసేపు ఓపికగా కూర్చొని చూసినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేను యాక్టర్ అవ్వాలని యాక్చువల్గా కొద్ది నెసెసిటీ వల్ల ఈ సినిమా తీయాల్సి వచ్చింది, వానర్ సైన్యం అని చెప్పి. ఐ డోంట్ నో ఎలా ఉందో తెలీదు, హోప్ యూ ఎంజాయ్డ్. అండ్ దెన్ హ్యావ్ టు థ్యాంక్స్ మై యాక్టర్స్ అండి. మెయిన్ ఫిలిం యాక్టింగ్ చేస్తున్న హీరోగా వంశీ నాటకగానే వంశీ చేశారు, నవీన్ భయ్య, అండ్ దెన్ సన్నీ నవీన్, అండ్ దెన్ ఈశ్వర్ రెడ్డి గాయం, అండ్ దెన్ సుజీత్, అండ్ దెన్ పెద్దవాళ్ళు కాళీచరణ్ గారు. వాళ్ళు ఎంత పనున్నా నేను అడిగానని చెప్పి కబీర్ గారు అందరూ చాలామంది వచ్చారు. నాకు ఈ సినిమాలో నీకు ఏదిరా బాగా ఇష్టం అంత అనిపించింది అంటే మ్యూజిక్ అండి, మ్యూజిక్ అండ్ లిరిక్స్. అండ్ దెన్ చాలా బాగా వచ్చాయి ఆ టైటిల్స్ కానీ. నరేన్ అయితే చాలా బాగా చేశాడు. అన్నిటికన్నా చెప్పుకోవాల్సింది అయితే చోటు అండి. నేను ఏదో తీసాను, బెంగళూరుకి వెళ్ళిపోయాను. డైరెక్టర్ కన్నా ఎక్కువ తీసుకునింది మొత్తం చేసింది అయితే దీనికి చోటు అండి. థ్యాంక్స్ భయ్యా. కిరణ్ ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఏంటో మామూలుగా నా దగ్గర ఎక్విప్మెంట్ అంతా మొత్తం ఉంది, నువ్వు చేయని చెప్పాను, కానీ ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు. అతను అడిగిన బడ్జెట్ కూడా నేను ఇవ్వలేదండి. యాక్చువల్గా 20,000 వరకు నేను ప్రొవైడ్ చేశాను, మిగతా 20,000 అతను వేసుకుని 40,000 మొత్తం కంప్లీట్ చేశాడు. దానికి నేను చాలా అభ్యాసం బాగా ఫీల్ అయ్యి దీన్ని మన వాళ్ళందరినీ పిలిచి చూపించాలనే ఒక కోరికతోనే ఇక్కడ తీసుకొచ్చి చూపించాను. నేను ఒక్క ఫోన్ చేయగానే మొత్తం నా నక్మాలు వచ్చిన వీళ్ళందరూ గెస్ట్లందరికీ రుణపడి ఉంటానని చెప్పను, కానీ ఏదో విధంగా నేను రుణం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆది. తర్వాత నేను రాంబాబు గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే కిరణ్ రెడ్డికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అండ్ కిరణ్ రెడ్డి చూస్తే నాకు నా MBA డేస్ గుర్తొచ్చింది. బెంగళూరు నుంచి షటిల్ సర్వీస్ చేసేవాడిని హైదరాబాద్ మూవీస్ కోసం. సో కిరణ్కి ఓపిక ఉంది కాబట్టి ఇంకా జాబ్ మానేలేదు, నాకు ఓపిక లేదు కాబట్టి నేను మానేశాను. సో కిరణ్ రెడ్డి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో అది పక్కా సక్సెస్ అవుతావు. అండ్ ఒక మంచి కాస్టింగ్ ఫ్యూ ఉంది, ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మెయిన్గా నాకు నచ్చింది ఈ మూవీలో మ్యూజిక్ అండి. చాలా రోజులకి ఒక విలేజ్ నేటివిటీ ఉండే సాంగ్ విన్నాను, ఎక్సలెంట్. అది పాడిన జై అండ్ రాసిన లిరిక్ రైటర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఎడిటింగ్ చోటు చెర్రి చాలా బాగా చేశాడు. అండ్ ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాగుంది. అండ్ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలి. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ గుడ్ లక్. అందరికీ నమస్కారం అండి. ఐ హోప్ మీరు ఈ 30 నిమిషాలు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇందాక ఆయన అన్నట్టు ఈ మూవీకి హీరోస్ అంటూ ఎవరు లేరండి, లీడ్ అంటూ కూడా ఎవరు లేరు. దాని వెనకాల చిన్న ఇది ఉంది, అంటే బేసిక్గా నేను ఏదో చెప్పుకోవాలని చెప్పట్లేదు, బట్ బేసిక్గా ఏంటంటే
ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఒక 7 మెంబర్స్ ఉన్నాం. ఓకే, సో అందులో మనము ఒకరితో వీడు నాకు ఎక్కువ వాడు నాకు తక్కువ అనేది ఎక్కడ ఉండదు బేసిక్గా. సో ఈ స్టోరీ విషయానికి వస్తే కూడా అదే కరెక్ట్ అండి. ఈ ఫ్రెండ్స్లో వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేయడం జరిగింది తప్పితే ఇందులో హీరో అంటూ ఎవరూ లేదు. అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి, అందరికీ ఎంగేజ్మెంట్ అవుతుంది. బేసిక్గా ఈ స్టోరీలో ఒకరికే ఎంగేజ్మెంట్ అయింది. సో ఆ విధంగా హీరో అంటే సో యా. అండ్ కిరణ్ భయ్ది బేసిక్ గచ్చిబౌలి అనే ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చిందండి. అది చూసి నేను నిజంగా అంటే రీసెంట్ టైమ్స్లో అంతగా నచ్చిన షార్ట్ ఫిల్మ్ గచ్చిబౌలి ఒకటే. అందులో ఆయన యాక్టింగ్ కానీ, దీపక్ భయ్ అని యాక్టింగ్ కానీ, ఆ డైరెక్షన్ కానీ అంత బాగా నచ్చినాయి నాకు. సో నేను ఇంకా షార్ట్ ఫిల్మ్ చేయొద్దు అని చాలా ఫ్రస్ట్రేటెడ్గా నేను వద్దని అనుకున్న టైంలో కిరణ్ భాయ్ కాల్ చేసి నాకు ఇట్లా ఒక స్టోరీ ఉంది, ఒక చేద్దాం అన్నారు. సీరియస్లీ చెప్తున్నానండి, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అంటే ఆయన గచ్చిబౌలి పర్ఫార్మెన్స్ నచ్చి నాకు ఆయన డైరెక్షన్ ఎలా చేస్తారో నాకు తెలియదు. సో నేను ఆ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను ఒప్పుకున్నాను చేయడానికి. ఆ టైంలో నవీన్ భయ్య కానీ, ఈశ్వర్ భయ్య కానీ, సుజిత్ వీళ్ళెవరూ లేరండి అసలు ఆ మూవీలో. వాళ్ళ ఫ్రెండ్స్ని పెట్టి తీద్దామని డిసైడ్ అయ్యాడు కిరణ్ భయ్య. నేను ఆ టైంలో ఒప్పుకున్నాను చేద్దామని చెప్పి. బట్ నేను జాయిన్ అయిన తర్వాత నవీన్ భయ్య రావడము, ఈశ్వర్ భయ్య రావడం, వీళ్ళందరూ రావడం అనేది సీరియస్లీ వానర సైన్యం చేసుకున్న అది ఒక లక్ అండి సీరియస్లీ. అంటే ఇంతమంది మంచి మంచి యాక్టర్స్ అందరూ కలిసి ఒకటేసారి వర్క్ చేయడం అనేది నాకు వీళ్ళందరూ ముందు నుంచే తెలుసు. బట్ ఒక్కసారి ఫస్ట్ టైం ఇది కలిసి యాక్ట్ చేయడం అనేది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ప్రాజెక్ట్. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వచ్చి రంజిత్ భయ్య, సినిమాటోగ్రఫీ రంజిత్ భయ్య స్టేజ్ మీదకి రావాలి. రంజిత్ భయ్య ఒకసారి, సంజయ్ కట్ట అండ్ రంజిత్ భయ్య అండ్ శ్వేత స్టేజ్ మీద. యాక్చువల్గా మా అందరికీ ఇప్పుడు ఒక్కొక్క యాక్టర్ మీద ఒక్కొక్క సీన్ చేస్తున్న టైంలో మిగతా అందరికీ ఫ్రీ టైం దొరుకుతుందండి. బట్ సీరియస్లీ సినిమాటోగ్రాఫర్స్ నిద్ర లేకుండా డేస్ తరబడి వాళ్ళు వచ్చి చేశారండి. సీరియస్లీ అందరు చప్పట్లు కొట్టాలండి వీళ్ళకి. సంజయ్ భయ్య, రంజిత్ భయ్య అండ్ శ్వేత సీరియస్లీ మాకంటే ఎక్కువ, మా అందరినీ కలిపితే ఎంతైతే హార్డ్ వర్క్ చేశామో అంత చేశారు వాళ్ళు ముగ్గురు కలిసి. అండ్ మ్యూజిక్ జై భయ్య. నేను ఫస్ట్ టైం అండి భయ్య మ్యూజిక్ వినడము. అంటే నేను గచ్చిబౌలి నాకు తెలియదు అంటే భయ్య ఇచ్చాడని. బట్ వానర్ సైన్యంకి ఎప్పుడైతే ఇలా ట్యూన్ కట్టారు అని తెలిసిందో నేను అది వినిన తర్వాత ఐ వాస్ వెరీ హ్యాపీ. ఈ విలేజ్ నేటివిటీ అనేది అంత సింపుల్ కాదండి. అంటే నార్మల్ మోడర్న్ మ్యూజిక్ ఇచ్చినంత సింపుల్ కాదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ జై భయ్య ప్రాజెక్ట్లో ఉన్నందుకు. అండ్ నరేన్ పబ్లిసిటీ డిజైన్ చేశాడు, వెరీ గుడ్. అండ్ చోటు భయ్య ఇందాక కిరణ్ భయ్య అన్నట్టు, కిరణ్ భయ్య అంత రేంజ్లో అంతగా కష్టపడింది చోటు భయ్యనే. అండ్ ఈ మీరు చూసిన మందు సీన్ వచ్చేసి అసలు పిచ్చి చేసేసినామండి అక్కడ ఆన్ స్పాట్. అసలు మాకు తెలీదు, టైం 12 o'clock అవుతుంది, అసలు ఏం చేస్తున్నాం మాకు తెలీదు. అది మందు కాదు, థమ్స్అప్. ఓకే, థమ్స్అప్. యా, సో ఆ సీన్ చేసేటప్పుడు మేము చాలా టెన్షన్ పడ్డామండి. అంటే ఎడిటింగ్ ఎలా చేస్తారు, ఏంటి అనేది. ఆల్మోస్ట్ అందరూ ఒక గంట డిస్కషన్ చేసాము, ఎలా చేయగలుగుతాడో ఏంటనేది. రీషూట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ అది రిపీట్ అవుతుందో లేదని చాలా టెన్షన్ పడ్డాము. కానీ చోటు భయ్య ఫస్ట్ ఎడిట్ చేసిన సీన్ అదే. నాకు తెలిసి హాఫ్ డేలో అయిపోగొట్టేసేసి మందు సీన్ అయిపోయింది, నేను నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను అన్నాడు. అందరం షాక్ అండి సీరియస్లీ, అంత ఇదిగా పనిచేశాడు చోటు భయ్య. అండ్ అంతేనండి. అండ్ కాళీచరణ్ గారు, కబీర్ గారు ఆర్టిస్ట్ అండి. వీళ్ళందరితోటి వర్క్ చేయడం ఫస్ట్ టైం. కిరణ్ భయ్యని నేను ఫస్ట్ టైం ఆన్ లొకేషన్ కలిసానండి నేను. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళే నాకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ప్రాజెక్ట్. వానర సైన్యం మూవీ చూడడానికి వచ్చి ఇంతసేపు ఓపిక చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ ఫిల్మ్లో ఒక మంచి రోల్ని ఇచ్చి దాన్ని చక్కగా ప్రజెంట్ చేశారు కిరణ్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ కిరణ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పర్వతనేని రాంబాబు గారికి కూడా. సో మొదటి నుండి కూడా కిరణ్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా పిక్చరైజేషన్ ఎలా రావాలి అనుకున్నారో అతను చెప్పినట్టుగానే అలానే ఈరోజు ప్రజెంట్ చేశాడు అనిపించింది. అదేవిధంగా కో ఆర్టిస్టులు అందరూ కూడా నిజంగా ఈ చాలా యంగ్ అండ్ టాలెంటెడ్ గ్రూప్గా అనిపించింది. ఈ టీంతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించిందండి. అందరు కూడా చాలా బాగా చేశారు. సో ఐ విష్ ఎంటైర్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. నమస్కారం అండి, నా పేరు సుజిత్ అండి. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు మై పేరెంట్స్. లవ్ యూ నాన్న. అండ్ వాళ్ళు ఏందని లేను, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ. అండ్ మా అన్నయ్య వదినికి అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉదయండి. నాకు షూటింగ్ ఉన్నప్పుడు వాడిని నిద్ర లేపి అన్నం పెట్టి
జోబులు ఇంత డబ్బులు పెట్టి షూటింగ్కి వెళ్ళరా నువ్వు బాగా చేయి అని నా ఫ్రెండ్కి ఉదయ్, లవ్ యూ ఉదయ్, ఐ లవ్ యూ సో మచ్. అండ్ సినిమా విషయానికి వస్తే కిరణ్ అన్న చాలా ఎంత బాగా చూసుకున్నా అంత బాగా చూసుకున్నారు. సో ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు షూటింగ్ చేస్తూ. సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కిరణ్ అన్న చాలా థ్యాంక్స్. ఈ జర్నీ మనం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై పర్పుల్ ఎంటర్టైన్మెంట్స్ అండి. వానాసైన్యం సినిమా టీం నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు నిజంగా. వాళ్ళ ఎక్స్ప్రెషన్సే నా సినిమాలో నాకు ఆర్ఆర్కి స్కోపు, కిరణ్ ఇన్పుట్సే నేను సాంగ్ చేయగలిగిన అలా. సో బాగా వచ్చింది, మీకు బాగా నచ్చిందని నమ్ముతున్నాను. నన్ను స్టార్టింగ్ నుంచి ఎంకరేజ్ చేసింది పడమట్లంగా నవీన్ అన్న, చూడు అన్న. అంటే వాళ్ళు ఫస్ట్ తెలుసు నాకు, అంటే ఫేస్బుక్లో పరిచయం అయ్యి చాలా అసలు ఈగో ఉండేది కాదండి. అప్పటికే వాళ్ళు కొంచెం షార్ట్ ఫిల్మ్లో అందరికీ తెలిసిన వాళ్ళు, అయినా సరే నాతో బాగా క్లోజ్గా మాట్లాడుతూ వాళ్ళే ఎంకరేజ్ చేశారు నన్ను. ఆ తర్వాత నాకు సాగర్ శైలేష్ అన్న ఇందాక వచ్చాడు, తను వెళ్ళిపోయారు హీరో, ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారు బాగా. నెక్స్ట్ రాంబాబు గారు వన్ విజన్లోకి వచ్చిన తర్వాత నాకు ఈ టీం పరిచయం చేశారు, చాలా థ్యాంక్స్ అండి. కిరణ్ అన్న కానీ, ఈశ్వర్ అన్న, వంశీ అన్న, అన్న కెమెరామెన్ సంజయ్ అన్న, రంజిత్ అన్న, చాలా టెన్షన్గా ఉంది ఇలా మాట్లాడుతుంటే. ఓకే, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. మ్యూజిక్ జయ అన్న, నేను ఆఫీస్లో కూర్చొని ఫోటో అన్న ఎడిటింగ్ చేస్తూ నేను పోస్టర్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు డైలీ ఆ సాంగ్ పెట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంత ఎడిక్ట్ అయిపోయాం ఆ సాంగ్కి. మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాం. అండ్ గచ్చిబౌలి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నప్పుడు అన్న, గిరీష్ అన్న, దీపక్ అన్న వీళ్ళందరూ చూసి జస్ట్ క్యాజువల్గా చేస్తున్నారేమో నార్మల్ షార్ట్ ఫిల్మ్ లాగే అనుకున్నాను. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. అంటే రోజుకి మహా అంటే నేను 3 hours పడుకునేవాడిని, అది వాలంటీర్లు పడుకునేవాడిని హైదరాబాద్కి వచ్చి. వాళ్ళైతే 2 hours అండి నిద్ర లేపి. అసలు వాళ్ళిద్దరు ఎలా వర్క్ చేశారంటే సీరియస్లీ అండి, బస్ స్టాండ్లో పడుకొని మనకి ఇల్లు వద్దు ఇంటికి వెళ్తే టైం అయిపోతుంది నెక్స్ట్ విలేజ్కి బస్ స్టాండ్లో పడుకొని మరీ షూట్ చేశారండి వాళ్ళు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. నేను ఎందుకు చెప్తున్నానండి అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఏదో తీస్తున్నాం ఫిలిం మేము 3 lakhs 4 lakhsలో తీయాలని కాదు. ఒక 40,000లో మేము ఫిలిం తీస్తున్నామంటే రాంబాబు గారి సపోర్ట్ అది రియల్ అండి. ఒక ప్రొడ్యూసర్కి మా కోసం ఎంత చేయాల్సిన అవసరం లేదు. రంజిత్ మర్చిపోయాను, టాపిక్ డైవర్ట్ చేశాను. సీరియస్లీ రంజిత్, శ్వేత, సంజయ్ అండి, నిజం చెప్పాలంటే నిజంగా యూ హ్యావ్ టు క్లాప్ ఫర్ దెమ్ అండి. చోటుకి వాళ్ళకి అందరికి సీరియస్లీ